నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. వీటి చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మరి మకర రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. విశ్వావసు నామ సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందంటే ఉగాది నుండి. ఉగాది ఎప్పుడండి అంటే 30వ తేదీ మార్చి 2025 రోజున. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మరి మకర రాశి వారికి ఎలా ఉంది అని అంటే ఆదాయము 8, వ్యయము 14. అనగా తక్కువ సంపాదన, ఎక్కువగా ఖర్చు కనపడుతుంది. అందువల్ల ఎక్కువ ఖర్చు అనేటప్పటికీ ఎలా వస్తుంది అంటే ఏవైనా అప్పులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఆ అప్పులు అనేటువంటిది అర్థవంతమైనటువంటివి అయితే పర్వాలేదు, కానీ అనర్థమైనటువంటివి అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఏవైనా శుభకార్యాల కోసము, అంటే వివాహాల కోసము, ఇతరత్ర ఏదైనా గృహం కోసము అయితే పర్వాలేదు. అదే విలాసాల కోసం కనుక ఖర్చు పెట్టుకున్నట్టయితే తర్వాత చాలా ఇబ్బందులు కావాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే రాజపూజ్యం 4, అవమానం 5. అంటే ఒక రకంగా చూస్తుంటే ఒక పాలం అవమానం చాలా ఎక్కువగానే కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే మీ యొక్క బుద్ధి అనేటువంటిది, మీ యొక్క కర్మ అనేటువంటిది ఎలా ప్రయాణం చేస్తుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ధర్మబుద్ధిని ప్రవర్తించినట్టయితే అది ఎంతవరకు అని అంటే 4 పాళ్ళు మట్టుకు. అదే 5 పాళ్ళు అనేటప్పటికీ 4 పాళ్ళని మించుంది కాబట్టి అధర్మబుద్ధి ఎక్కువగా కనపడుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు అవమానాలు పొందేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ కోర్టు కేసులు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవమానాల పాలవుతారు. మరి మరొక విషయం, యాంటీ కరప్షన్. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లంచాలకి ఎగబడి అన్యాయంగా సంపాదించినట్టయితే అవమానాలు పాలవ్వటం అనేటువంటిది సహజం. కాబట్టి ఎంతవరకు వీలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడితే ఏమవుతుంది మీకు బాగా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏ పోలీసులకో లేకపోతే అలాంటి సంస్థలకి చిక్కారనుకోండి, అవమానాల పాలు కావటం అనేటువంటిది కనపడుతుంది. ఎవరితోనైనా గొడవ పడ్డారు, అవమానాల పాలు పడేటువంటి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కు తిరిగారు, అవమానాల పాలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు మీరు సరి అయినటువంటి విధానంలో దాన్ని నెరవేర్చలేకపోతే అవమానాలు పాలయ్యేటువంటి అవకాశాలు కనబడవచ్చు. ఇలాగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక ఆలోచన విధానంతో మీరు ముందుకు నడిచినట్టయితే ఏ భావము ఎటువంటి పరిస్థితిలోనూ ఏ రకంగానూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని అర్థం చేసుకోండి. ఇకపోతే నెలసరిగా కనుక తీసుకున్నట్టయితే, ఓవరాల్గా తీసుకున్నట్టే మకర రాశి వారికి పర్వాలేదు. సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా గిట్టుబాటు అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఏప్రిల్ మాసంలో వచ్చేటప్పటికి భాగ్యభావం కానీ, లాభభావం కానీ, శరీర భావం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అదే మే నెలలో కనుక తీసుకున్నట్లయితే ఇంచుమించు అలాంటి పరిస్థితులే మనకు కనపడుతున్నాయి. ఇకపోతే జూన్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే కర్మభావం, అంటే ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడనున్నాయి. ఆ తర్వాత వ్యయంలో అంటే ఖర్చు అనేటువంటిది అర్థవర్తంగా ఉంటుంది. ఆ తర్వాత ధైర్యం కూడా బాగా పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జూలై కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు అలాంటి పరిస్థితులే మనం చూస్తాం. తర్వాత సంపాదన కూడా బాగుంటుందని మనం చెప్పొచ్చు జూలై మాసం. అదే కనుక ఆగస్టు నెలలో కనుక తీసుకున్నట్టయితే మనకి ఏం కనిపిస్తుంది, ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే ఏదైనా మనం వృత్తి చేపట్టినప్పుడు బిజినెస్లో కానీ ఏదైనా లాభసాటిగా ఉండేటువంటి అవకాశాలు, స్థిరపడేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆ తర్వాత ఖర్చులు కూడా అర్థవంతమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడవచ్చు. సంపాదన కూడా సక్రమంగా బాగానే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో కూడా ఇంచుమించు మన యొక్క ఆగస్టు మాసంలో లాగానే ఉంటుంది. ఆ తర్వాత మరి అక్టోబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కానీ ఇంకా కొంచెం పరిస్థితులు బాగుపడి మీ యొక్క భాగ్యస్థితి మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి నవంబర్ మాసంలో
కనుక తీసుకున్నట్టయితే ఆరోగ్యం కుదుటపడుతుంది, లాభసాటి బేరాలు కూడా సాగుతాయి, ఆ తర్వాత ధైర్యం కూడా ఇనుమడుస్తుందని మనం చెప్పవచ్చు. మరి డిసెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంది, ఆ తర్వాత వ్యయ పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి, ఖర్చు అర్థవంతంగా ఉంటుంది, శుభకార్యాల నిమిత్తం ఖర్చులు కనపడుతున్నాయి, ఉద్యోగ పరిస్థితి కానీ వ్యాపార పరిస్థితిని కూడా మెరుగుపడుతున్నట్టుగా కనపడుతుంది. అదే కనుక జనవరి మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు అలాగనే ఉంది. మరి అంటే 2026 సంవత్సరాలు ఫిబ్రవరి మార్చి నెలలో కూడా అట్లాంటి పరిస్థితులే మీకు ఎదురవుతాయి. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే మీరు ఆచరించినటువంటి విధి విధానాలు ఏమిటనంటే ధర్మబుద్ధితో ఎంత సంపాదిస్తున్నారో దానితోనే తృప్తి పడాలి, అనవసరమైనటువంటి గొడవల్లోకి పోకూడదు, ఆ తర్వాత ఆవేశం, రౌద్రం, ఉద్రేకం ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదు. ఏమైనప్పటికీ కూడా భక్తిభావంతో భక్తి చింతనతో మాత్రమే సంవత్సరం అంతా కూడా గడపాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి అనుకుని మకర రాశి వాళ్ళు మీరు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహాలక్ష్మికి తగు విధిన మీరు కనుక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టయితే తప్పకుండా మీకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. వీలైతే ప్రతి నెలా కూడా ఏదైనా ఒక శుక్రవారం రోజు ఆవుకి ఏదైనా గడ్డి తినిపిస్తే, లేకపోతే అరటిపళ్ళు, లేకపోతే బంగాళాదుంపలు ఇలాంటివి కనుక తినిపించినట్టయితే మీకు ధన సమృద్ధి బాగా కలుగుతుంది అని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.